హలో అండి. మరో ఇంకో బ్లౌజ్ కటింగ్ అయితే ఇద్దాం. ఇది వచ్చి లైనింగ్ క్లాత్, ఇది వచ్చి ఒరిజినల్ క్లాత్, ఇది సారీ. సారీ అయితే ఫ్లోరల్ ప్రింట్తో ఈ షైనింగ్ థ్రెడ్ వచ్చింది మధ్యలో. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇట్లా బార్డర్ అయితే ఇది వచ్చింది షైనింగ్. చాలా అంటే చాలా బాగుంది. ఓకే, కటింగ్ అయితే వేసేద్దాం ఇప్పుడు. ఇప్పుడైతే డబుల్ ఫోల్డ్కి క్లాత్ అయితే పరుచుకొని సేమ్ టు సేమ్ బ్లౌజ్ షోల్డర్ చూసుకొని మనం 1 ఇంచ్ తీసుకుంటాం కదా నడుము పట్టికి, అది వేసేసుకొని చూసుకోవాలి. మీద నాకు ఇక్కడికి ఉంది, ఖర్చులకి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్. ఇప్పుడైతే బ్లౌజ్ 4 ఫోల్డ్ 4 మడతలు వేసుకొని మెజర్మెంట్ తీసుకుని ఇక్కడ షోల్డర్ దగ్గర, ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ నెక్ ఇది ఎంత ఉందో అంత పెట్టుకొని, మనం ఫోల్డింగ్కి కావాలి కదా, ఇంత పెట్టుకుంటే ఇట్లా లోపలికి పోతుంది కాబట్టి కొంచెం ఒక 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ ఇట్లా చూసారా కదా. ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. ఓకే, కొన్నిసార్లు అడ్డం అనుకుంటే ఇట్లా వేసుకున్నా ఏం కాదు, పర్వాలేదు. ఇప్పుడు నెక్ ఇక్కడ ఉంది, బ్యాక్ నెక్ ఒక 1 ఇంచు లేదా 1/2 ఇంచు 3/4 ఇంచు 1/2 ఇంచు ఎంత పెట్టుకున్నా మన కుట్టే పద్ధతిని బట్టి ఉంటుంది. కుట్టేటప్పుడు మనం అందాజ కొద్దీ ఈజీగా కుట్టేయగలుగుతాం అనుకుంటే కొంచెం తక్కువ పెట్టుకున్నా పర్వాలేదు. ఎంతకైనా మంచిది ఒక చిన్న 1/2 ఇంచు మీద గోరు మనం ఎక్కువ ఉండాలి అనుకుంటే ఉంచుకోవచ్చు, ఇష్టం. నేను మాత్రం ఇంతే పెడుతున్నా, 1/2 ఇంచు. ఇప్పుడు రౌండ్ షేప్ యాజ్ ఇట్ ఈస్ అది ఎట్లుందో ఈమె భుజాలు జారిపోయే అవకాశం ఉంటుంది. ఈమె బాగా సన్నగా ఉంటుంది, హైట్ ఉంటుంది మనిషి. అన్నమాట ఇట్లా 2 ఇంచులు తీసుకొని పెట్టేయచ్చు, కానీ జారిపోతుంది అని అంటే మళ్ళీ అదొక అవస్థ అవుతుంది కదా. ఇది తర్వాత నేను రౌండ్ నెక్ మంచిగా సెట్ చేసుకుంటా. ఇప్పుడు మనము ఇక్కడికి ఉంది కదా, ఇంత ఉంది కదా, మనం 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనం ఇక్కడ ప్లస్ గుర్తు దగ్గర చంక డౌన్. ఇప్పుడు సేమ్ ఈ బ్లౌజు సంక షేప్ ఎట్లా ఉందో అట్లా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అయిపోయింది మెజర్మెంట్ అయితే. ఇప్పుడైతే కటింగ్ వేసుకుందాం. బ్యాక్ నెక్ కటింగ్ అయితే అయిపోయింది. మనము ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మిగిలిన పీస్ ఉంది కదా, ఇట్లా ఈ విధంగా ఫోల్డ్ వేసుకొని వేసుకోవాలి. కానీ మీ సన్న ఉంది కాబట్టి చేతులు కూడా చిన్నగా ఇంతే ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఒక్కొక్కరికి అయితే నార్మల్గా అయితే 38 36 వాళ్ళకైతే సరిపోదు. కాస్త చూసుకొని అవసరమైతే హ్యాండ్ ఫస్ట్ తీసేసుకొని తర్వాత ఇది మెజర్ చేసుకున్నా సరిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. హ్యాండ్కి ఏం చేయరాదు మళ్ళీ మనకు. ఆ రకంగా ఇప్పుడు సెట్ చేసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ ఏ రకంగా సెట్ అవుతుందని చెప్పేసి సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాతనే మనం మెజర్ చేసుకుందాం. సేమ్ అయితే విధిగా ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు కొలత ఇద్దాం. ఇప్పుడైతే ఈ బ్యాక్ నెక్ తీసేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ షేప్ డాట్ ఉంటుంది కదా, షేప్ డాట్ పట్టుకొని ఈ షోల్డర్ కుట్టుని పట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని, అన్న సాగద్దు, ఇట్లా సాగదీయద్దు. మనం ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. ఇది ఫోల్డ్ చేసింది ఉంది ఇట్లా. తర్వాత ఇది షేప్ డాట్ ఉంటుంది కదా, షేప్ డాట్ని ఈ పట్టి పెట్టుకోవాలి. ఇట్లా పట్టి పెట్టుకొని ఈ నెక్ ఎంత ఉంది, ఈ నెక్ ఎంత ఉంది అనేది ఇక్కడికి వచ్చింది నెక్. దీనికన్నా 1 ఇంచ్ ఎక్కువ ఫోల్డ్ చేసుకుంటామంటే 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ చెప్పిన కదా, కుట్టే పద్ధతిలోనే ఉంటుంది. ఇప్పుడైతే ఈ 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని ఇట్లా మెజర్ చేసుకుని సరే నడుస్తుంది. లేదంటే లేదంటే ఇట్లా ఇది ఫోల్డ్ చేసుకోకుండా పెట్టుకున్నా నడుస్తుంది. ఇప్పుడైతే మనం ఇది పెట్టుకున్నాం, ఇది కొంచెం గుట్లకైతే పోతుంది.
ఇక్కడ ఉంది మెజరు, మనకు గుర్తు ఇక్కడ ఉంది, షేప్ డాట్ గుర్తు ఇక్కడ ఉందా, కొంచెం కిందికి పెట్టుకోవాలి, పావించు. మనకి ఇక్కడికి వచ్చింది కదా ఇది షేప్ డాట్ అనేది, ఒక పావించు. ఇట్లా షేప్ కరెక్ట్గా రావడానికి ఇంకో ఇలా అందులో ఇట్లా మీకైతే చెస్ట్ లేదు అంటే లేదంటే లేదని కాదు, చెస్ట్ తక్కువ ఉంది చూడండి, చెస్ట్ మరీ చిన్నగా తక్కువగా ఇక్కడనే ఉంది ఈ పక్క కుట్లనే. ఇప్పుడు ఇక్కడ రౌండ్ నెక్ అనేది తీసుకోవాలి. రౌండ్ నెక్ 2 విధాలుగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది మెజర్ చేసుకున్నాం కదా షేప్ పట్టు దగ్గర, ఇక్కడికి ఉంది కదా ఒక 1/2 ఇంచ్ ఇక్కడ పెట్టుకున్నాం కదా. పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఇట్లా మెల్లగా ఇట్లా గీసుకుంటే పర్ఫెక్ట్. స్కేల్ ఉంటే, రౌండ్ దింపే స్కేల్ ఉంటే, ఆర్మ్ రౌండ్ స్కేల్ అంటారు, అది ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇట్లా ఈ రకంగా వస్తుంది. ఓకే, ఇప్పుడైతే ఫ్రంట్ మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కట్ చేసేసుకోవడమే. హ్యాండ్ కొలత తీసుకుందాం. బ్లౌజ్ 4 మడతల మీద వేసుకొని హ్యాండ్ అనేది ఇక్కడ పెట్టుకొని 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్, నేనైతే లోడింగ్ చేస్తాను, హెమ్మింగ్ అయితే వేయ, అందుకే తక్కువ క్లాత్ పెట్టుకున్నాను. ఇక్కడ ఎంత ఉందో అంత పెట్టుకొని మళ్ళీ ఒక డాట్ పెట్టుకొని ఇక్కడ వేలుతో ప్రెస్ చేసుకుంటూ ఇటు డాట్ లైన్ ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాత ఈ షేప్ని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఫ్రంట్కి లోతు దీన్ని కట్ చేసేసుకోవాలి. అయిపోయింది బ్లౌజ్ కట్, హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు లోతు భాగం తీసుకొని ఇప్పుడు జాయింట్ అనేది కూడా తీసుకొని ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకుంటే సరిపోతుంది. అయిపోయింది. ఇది ఫ్రంట్, ఇది హ్యాండ్, ఇది బ్యాక్. ఇప్పుడైతే షేప్ పట్టి డ్రా చేసుకున్నాం, కట్ చేసుకొని బ్లౌజ్ మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటాం. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కటింగ్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.